వెల్కమ్ బ్యాక్ టు వర్షశాలి వాహన ఛానల్. సో ఇవాళ మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో చేద్దామనేసి అనుకుంటున్నా. ఇవాళ చాయ్ మాత్రం ఎక్సలెంట్. టీ మొత్తం ఎట్లా పడ్డా చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ చెట్టు మీద. ఇవాళ మా హస్బెండ్ వచ్చినాక నా పని అయినట్టే. తోటి ఉతికినా పోకపోతే ఇంకా మా హస్బెండ్ నన్ను ఏం చేస్తాడేమో, కొడతాడేమో. ఇక ముందే ఆయనకి ఇష్టమైన షర్టు ఇంకా ఉతికి ఆరేసినా కూడా ఈ మరకలు పోలేవు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఐడియా, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఈ మరకలు మొత్తం పోగొట్టడానికి మనం ఏం చేయాలి? రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ని యూజ్ చేయాలి. మన సమస్యలు మొత్తం విడిచిపోతాయి, మరకలను మొత్తమే పోగొట్టేసేది. ఇప్పుడు ఈ రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దామా? ఇప్పుడు మనకి మరక అయితే ఎక్కడైతే పట్టదో ఆ ప్లేస్ మాత్రం తీసుకోండి. ఇప్పుడు నాకైతే మరక ఇక్కడ పడ్డది, ఈ ప్లేస్ అయితే పట్టుకుంటున్నా. ఇక్కడ పడ్డది మనకి మరక అయితే. సో ఫ్రెండ్స్, బాటిల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ముందుగా క్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. దీనిలో హోల్ అయితే ముందుగానే వస్తుంది, మీరు మళ్ళీ హోల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఈ క్యాప్లో వేసుకోండి లిక్విడ్ని. కన్నా తక్కువ తీసుకోండి. ఇప్పుడు మనకైతే ఎక్కడైతే మరక అయితే పడ్డదో అక్కడ ఇది పెట్టాలి ఇప్పుడు. సో మనకైతే ఇక్కడ ఉంది మరక, మనం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇలా ఇలా ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇలా వేస్తుంటే మొత్తం రెడ్డిష్ అయిపోతుంది. మనం ఇలా లిక్విడ్ వేస్తుంటే ఇది మొత్తం రెడ్డిష్ అవుతుంది. సో ఇప్పుడు మన ఇష్టం ఫ్రెండ్స్, మనము ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే బ్రష్ పెట్టి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే మనం కంఫర్టబుల్గా ఉంటాం. ఇంకా ఈ మాదిరంగా చేయండి. మనం ఇలా అంటుంటేనే మొత్తం వైటిష్ అవుతుంది. చూడండి ఒకసారి, మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ వేసి చూపిస్తుంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్ ఉందో చూడండి. ఇక్కడ ఒక్క మరకలు ఉందా, ఇందాక ఎంత మరకలు ఉండే, ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో, వైట్గా అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ షర్ట్కి ఎంత క్లీన్ అయిందో చూడండి. ఈ షర్ట్ మొత్తం ఎంత వైట్ క్లీన్ అయిందో. ఇంత ముందుకు ఇక్కడ మొత్తం టీ మరకలు ఉండే, ఇప్పుడు చూడండి ఒక్క మరక కూడా కనిపించట్లేదు, ఎంత తెల్లగా అయిందో. కేవలం దేని వల్ల ఈ మరకలన్నీ పోయినాయి అంటే రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ వల్ల ఈ మరకలు మొత్తం తొలగిపోయినాయి. మన హస్బెండ్ తోని ఇక్కడ మాకు తిట్లు లేవు. హస్బెండ్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా షర్ట్ మొత్తం మరకలు వేసుకొని వస్తారు. ఆ షర్ట్ ఉతకాల్సింది ఎవరు? మనమే. ఉతికిన మరకలు పోకపోయినా తిట్లు పడాల్సింది ఎవరు? మనమే. ఓకే, రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ యూజ్ చేయండి, మీ హస్బెండ్ తోటి మెచ్చిపించుకోండి. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో మాత్రం అర్థమవుతుంది ఎలా ప్రాసెస్ ఉందో. ఇంకా డౌట్ ఉంది అక్క, ఇదంతా డూపు అంతా ఫేక్ అనేసి అనుకుంటున్నాను. టీ పడింది ఒక్క షర్ట్ అయితే మీరు నాకు ఇంకొక షర్ట్ వచ్చి చూపిస్తున్నారు అనేసి అనుకుంటున్నారా? కాదండి, ఇది రియలే. మీరు ఇంకా నమ్మకపోతే నేను ఇంకొకసారి కర్చీఫ్ మీద ప్రయత్నిస్తున్నా చూడండి. ఇక్కడ కుంకుమ అయితే వేసుకుంటున్నా, చూస్తున్నారా? కుంకుమ అయితే వేసుకున్నా, వాటర్ అయితే పోసుకున్నా, మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ఈ మరక కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమేయాలంటే ఫ్యాబ్రిక్ వైట్నర్ని ఇక్కడ ఇప్పుడు యూజ్ చేద్దాము. హాఫ్ కప్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వేయాలి అంతా. చూడండి, ఖాళీ ఆ లిక్విడ్ పోస్తేనే మొత్తం స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతుంది దానికే. ఇప్పుడు మనం మన చేతులతోని ఇలా అంటే ఇంకా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారా? దీని మీద ఇప్పుడు ఎంత మరకలు ఉందా, కుంకుమ మరక చూడండి. ఇది జెన్యూన్ అండి. రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఓన్లీ వైట్ షర్ట్లకే వాడాలి, కలర్ షర్ట్లకు వాడొద్దు. కొంపదీసి కలర్ షర్ట్లకు వాడారు, కలర్ షర్ట్లకు అస్సలు వాడద్దు, కలర్ మొత్తం షేడ్ అవుతుంది. ఓన్లీ వైట్ షర్ట్లకే వాడండి. ఈ ఒక్క లిక్విడ్ ఉంటే ఇంకా మనం డ్రై క్లీనింగ్ ఇచ్చే అవసరమే లేదు. రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఓన్లీ 90 రూపీసే. చూడండి ఇక్కడ 90 రూపీస్ అని కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా 90 రూపీస్.
అయితే మనము ఒక్క షర్ట్ డ్రై క్లీనింగ్కి ఇస్తే 60 రూపీస్ 70 రూపీస్ ఇస్తారు. ఓన్లీ ఒక్క డబ్బానే 90 రూపీస్. మనం ఎన్ని షర్ట్లకు యూజ్ చేసుకోవచ్చు. అదే మనం డ్రై క్లీనింగ్కి ఇచ్చిందంటే 2-3 డేస్ ఖచ్చితంగా పడుతుంది. అదే మన ఇంట్లో ఈ లిక్విడ్ ఉందనుకో 1 డేలో మన షర్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకెందుకు లేటు, సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ష శాలివాహన ఛానల్.